హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మంజు క్రియేటివ్ వరల్డ్. కృష్ణును ప్రేమించే ప్రతి ఒక్కరికి హ్యాపీ కృష్ణాష్టమి అండి. సో మీ అందరికీ తెలుసు కృష్ణాష్టమి అనేది ఎంత స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటామో, అది ఇంకా మీరు కృష్ణుని ఆరాధిస్తుంటే అది ఇంకా ఎక్కువ స్పెషల్ అవుతుందన్నమాట. ప్రతి సంవత్సరం ఎలా అయితే మనం ప్రతి ఫెస్టివల్ కోసం వెయిట్ చేస్తామో అలానే కృష్ణాష్టమి కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తుంటారు. దాంట్లో నేనైతే మొదట ఉంటానన్నమాట. ఈసారి కొంచెం డెకరేషన్లో ఉన్న ఐటమ్స్తో మేనేజ్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే కుండలు పెడదాము, 2 sides కుండలోంచి వెన్నలా పొంగుతున్నట్టు క్లాత్ పెడదాము అనేసి అనుకున్నాము. నేనైతే కుండలు తీసుకొచ్చేసాను. యాక్చువల్లీ 2 sides కుండలు అనేది ఎక్కువ కాస్ట్ అయిపోతుంది అనమాట. సో విత్ ఇన్ బడ్జెట్లో చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలా డిఫరెంట్ సైజెస్ తీసుకుంటే సరిపోతుంది. అంటే కింద కొంచెం పెద్దదిగా, మీడియం సైజు అండ్ కొంచెం చిన్న సైజు. ఆల్రెడీ మా దగ్గర ఒక పాట్కి మేము పెయింట్ వేసి పెట్టాము. రిమైనింగ్ పాట్కి అంతా కూడా ఇలా శారీ కలర్స్ వేసాను నేను. ఇవేంటంటే వాటర్లో పెట్టినా సరే ఏం కాదు, మనం మళ్ళీ కూడా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సో డార్క్ కలర్స్ పెట్టుకుంటే మనకు చూడడానికి కొంచెం బాగుంటుంది. అందుకనేసి గ్రీన్, ఆరెంజ్, ఇంకోటి వచ్చేసి బ్లూ పెట్టుకున్నాం అనమాట. ఇవి చూడడానికి చాలా బాగుంది అండ్ ఈజీగా కూడా పెయింటింగ్ అయిపోయింది. విత్ ఇన్ 15 to 20 minutesలో అయిపోయింది. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇలా మనం వేస్తున్నప్పుడే ఇది ఆరిపోతూ ఉందన్నమాట. మనం ప్రత్యేకంగా ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం డెకరేషన్ చేయాలి అని అనుకుంటామో దానికి ఒక ½ an hour ముందు మీరు ఇలా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ వేసిన వెంటనే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ అయితే ఇలా ప్లెయిన్గా వేసిన తర్వాత దానిపైన మనం ఆర్ట్ అనేది ట్రై చేయొచ్చు. అది ఎలా ఉంటుందంటే నిజమైన కుండకి మనం ప్రాపర్గా, అంటే మనకి రాకపోయినా సరే బిగినర్స్లో సింపుల్గా పెయింటింగ్ వేసుకోవడం వల్ల ఓవరాల్ లుక్ అనేది కొంచెం బాగుంటుంది అనమాట. ఇలా వేసి మేమైతే పక్కన పెట్టేశాము. కొన్ని చిన్న చిన్న దీపాలు కూడా నేను తీసుకున్నాను. ఆ దీపాలకి గోల్డ్ కలర్ వేసామన్నమాట. అవి నిజంగా దీపాల్లాగే అనిపించాయి. అంటే గోల్డ్ కలర్, మనం కలర్ వేసినట్టుగా అనిపించలేదు. ఆరిన తర్వాత బాగా అనిపించింది అనమాట. మేమైతే దీంట్లోకి ఒత్తులు కూడా చేసేసుకున్నాము. ఈ రెండిటికి పెయింటింగ్ వేసేసిన తర్వాత ఒక చిన్న బౌల్లో నేనేమనుకున్నానంటే వెన్న పెడదాము, ఆకేసి వెన్న పెడదాము, కానీ ఆ బౌల్కి కలర్ వేద్దాము అని చెప్పేసి కొంచెం డార్క్ కలర్, కంప్లీట్ రెడ్ వేసేసి బార్డర్కి వచ్చేసరికి డార్క్ కలర్ ఏదైనా వేస్తే లుక్ బాగుంటుంది కదా అనుకున్నాను. ఇది కూడా మట్టిదే, సో దాంట్లో పెడితే బాగుంటుంది అని చెప్పేసి ప్లాన్ చేసామన్నమాట. ఇలా మొత్తం పెయింటింగ్ అయిపోయిన తర్వాత కుండకైతే మేము కొంచెం డిజైన్స్ చేయడం స్టార్ట్ చేసాము. మా టీం ఇన్ ద సెన్స్ మా ఫ్యామిలీ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారనమాట. ఇన్ జనరల్గా కృష్ణాష్టమి అనేది నా ప్లాను, బట్ వాళ్ళు కూడా ఇంక్లూడ్ అయ్యి నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళు కూడా చేస్తారేమో నాకు చెప్పకుండా అన్నట్టుగా చేశారనమాట. సో వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. ప్యారలల్గా ఇలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే మనం ఎంత పెద్ద డెకరేషన్ అయినా సరే ఈజీగా మనమే చేసుకోవచ్చు. మనం చేసుకోవడంలో ఉన్న సాటిస్ఫాక్షన్ అనేది డిఫరెంట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కాంబినేషన్ అయితే చాలా బాగా అనిపించింది. అంటే గ్రీన్ పైన అలాంటి ఫ్లవర్స్, ఇది కొంచెం నార్మల్గానే గీసేసుకొని దానిపైన మళ్ళీ డిజైన్స్ వేసుకోవచ్చు అనమాట. ఈ కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా బాగున్నాయి. మనం శారీ కలర్స్ యూస్ చేస్తే సరిపోతుంది. చాలామంది వీడియోస్లో కూడా అడిగారు మీరు ఏ కలర్స్ యూస్ చేస్తున్నారు అనేసి. మనం షాప్కి వెళ్ళి శారీ కలర్స్, శారీ పెయింటింగ్స్ అని చెప్తే ఇస్తారనమాట. సో మనకి సైజెస్ వారీగా ఉంటాయి పెయింటింగ్ అనేవి. సో బ్రష్లు కూడా మనం డిఫరెంట్ బ్రష్లు యూస్ చేసినప్పుడు మీకు షేప్ అనేది ప్రాపర్గా పడుతుంది. అన్నిటికీ ఒకే బ్రష్ యూస్ చేయడం వల్ల పెద్ద యూజ్ ఉండదు అనమాట. సో సైజెస్ బట్టి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఆన్లైన్లో అవైలబిలిటీలో ఉంటుంది, లేదు మనం బయట షాప్స్లో తీసుకోవాలన్నా సరే అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. సో మేమైతే ఇలాంటి డిఫరెంట్ కలర్స్ యూస్ చేసేసుకున్నాము. మాకైతే విత్ ఇన్ ½ an hourలో కుండకి పెయింటింగ్ వేయడము, దానిపైన డిజైన్ వేయడము అవన్నీ కూడా కవర్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ అయితే డిజైన్ స్టార్ట్ చేయడం, అంటే డెకరేషన్ స్టార్ట్ చేసాము. ఈ స్టాండ్ అయితే నేను అమెజాన్లో పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. ఏ ఫెస్టివల్కి అయినా సరే నాకు ఈజీగా యూజ్ అవుతుందన్నమాట. అది ఫ్లెక్సిబుల్, ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఇంకా ఫైనలీ నా కృష్ణుడి దగ్గరికి వస్తే, సారీ చాలామంది ఫీల్ అవుతారేమో నా కృష్ణుడు అంటే, బట్ స్టిల్ నా కృష్ణుడి దగ్గరికి వస్తే నేను స్లోగా ఇలా ఆర్నమెంట్స్ అన్నీ వేస్తూ ఉన్నాను అనమాట. ఎంత అందంగా అనిపించారో. నార్మల్గా చూస్తేనే నాకు అందంగా అనిపిస్తారు, బట్ ఈరోజు ఎందుకో చాలా అందంగా అనిపించారు. పుట్టినరోజు అంటే ఆ ఫేస్లో ఆ గ్లో ఉంటుంది కదా. నేను కొంచెం విగ్రహం కంటే కొంచెం పెద్ద మాలే తీసుకున్నాను, ఎందుకంటే నాకు కొంచెం హైలైట్ అవ్వాలి అని చెప్పేసి. ఆ ఆర్నమెంట్స్ అంతా వేసిన తర్వాత చాలా బాగుంది. ఇంకా పూలమాల అయితే బాగా అట్రాక్షన్ ఇచ్చిందనమాట. ఇంకా కుండని ఇలా పెడదామని నేను ప్లాన్ చేశాను. కిందది కొంచెం పెద్దగా, మీడియం సైజెస్ వారీగా పెట్టి, పైన మనకి కాటన్ అమ్ముతారు కదా, మెడికల్ స్టోర్లో తీసుకుంటే సరిపోతుంది. 70 rupees అలా ఉంటుంది పెద్దది, 30 rupees కూడా సఫిషియంట్ అనమాట. అలా రోల్ని మనం ఓపెన్ చేసినప్పుడు అది కొంచెం పల్స్గా ఉంటుంది కదా, దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోద్ది. ఆటోమేటిక్గా పైనుంచి కిందకి జారినట్టుగా ఉంటుంది అనమాట. సో మా ఇంట్లో వాళ్ళు కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ మా వదిన వచ్చేసి ఒత్తులు చేస్తూ ఉన్నారనమాట. ఆ దీపంలో పెట్టేసిన తర్వాత మేము నెయ్యితో దీపం పెట్టాము. చాలా బాగా అనిపించింది. సో ఇలా గోల్డ్ దానిపైన దీపం పెట్టినప్పుడు నేను చెప్పాను కదా, దీనికి నార్మల్గా పెయింటింగ్ వేసాము,
వేసాము అనేసి. బట్ పెయింటింగ్ వేసిన తర్వాత చాలా బాగా అనిపించింది, ఎక్కువ టైం కూడా టేకింగ్ కాదు. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్, మెయిన్గా ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కృష్ణ మొత్తం ఉన్నాడనమాట ఈ శారీ మొత్తము. ఈ శారీ నేను మీషోలో తీసుకున్నాను, చూస్తున్నారు కదా. ఇది ఏంటంటే కంప్లీట్గా మనకి కవర్ అయిపోతుంది. కృష్ణ పిక్చర్స్ ఉంటాయి, రాధ ఉంటుంది అండ్ గోవులు ఉంటాయి, మొత్తం ఆ థీమ్ అంతా ఉంటుందన్నమాట. మనకేంటంటే ప్రత్యేకంగా మనము బ్యాక్గ్రౌండ్ శారీ కానీ బ్యాక్గ్రౌండ్ ఐటమ్స్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇదే మనకి బ్యాక్గ్రౌండ్ ఇస్తుంది అనమాట. ఇంకా అయితే దానికి బార్డర్గా ఏం పెట్టానంటే పేపర్స్ ఉంటాయి కదా, కలర్ పేపర్స్, మనం జస్ట్ విసనకర చేసుకున్నట్టుగా చేసుకొని రౌండ్ షేప్లో చేసుకొని పెట్టేసుకున్నాము. ఇంకా అయితే మేము స్టార్ట్ చేసాము డెకరేషన్ అంతా. కృష్ణుడిని పెట్టేసి చిన్ని చిన్ని కృష్ణుడు నా దగ్గర ఉంటే అవన్నీ కూడా పెట్టేసి ఫ్లవర్స్ అయితే వేస్తూ ఉన్నాం. మా బుడ్డుది కూడా మాతో హెల్ప్ చేస్తూ ఫ్లవర్స్ అయితే వేస్తూ ఉందన్నమాట. ఇలా ఫ్లవర్స్ అంతా మనం నీట్గా స్ప్రెడ్ చేసుకున్నాక మనకి ఎలాంటి డిజైన్ కావాలో అలా డిజైన్ వేసుకోవచ్చు. బట్ నాకెందుకో బ్యాక్గ్రౌండ్ అని కృష్ణాన్ని హైలైట్ అవ్వడం వల్ల ఫ్లవర్ డెకరేషన్ అంత ఎక్కువ అవసరం లేదు అని అనిపించింది అనమాట. ఉన్న దాంట్లోనే మేము జస్ట్ ఇలా పెట్టేసుకున్నాము. బార్డర్ ఒక కలర్ పెట్టేసుకొని మిడిల్లో ఒకటి పెట్టేసుకుంటే చాలు, అదే చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ అన్ని ఐటమ్స్ పెడతాం కాబట్టి పెద్దగా మనం ఫ్లవర్స్ వేయకపోయినా కానీ అది లుక్ ఇస్తుంది అనమాట. మెయిన్ మనం ఏదైనా డెకరేషన్ చేసేటప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ బాగుంది అండ్ మనం ఏం పెట్టాలనుకుంటున్నామో ఆ విగ్రహం బాగుంటే ఆటోమేటిక్గా మనకి డెకరేషన్ అనేది ఎలివేట్ అవుతుంది అనమాట. అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను జస్ట్ మాల్ ఒక్కటే వేశాను అండ్ కొన్ని చిన్న చిన్న ఆర్నమెంట్స్ వేసాను, అదే చాలా లుక్ ఇచ్చింది కదా. ఇంకా ఈ కుండ విషయానికి వస్తే నాకైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఐటమ్ నా క్రాఫ్ట్ ఐటమ్స్లో అని అనిపించింది అనమాట. ఎంత క్యూట్గా ఉందో, వెన్నంతా కారిపోతుంది అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు కూడా ఏడిపిస్తూ ఉన్నారు. అండ్ ఈ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఫొటోస్కి అనిపించింది. అండ్ కృష్ణ థీమ్తో ఉన్న ఈ బ్యాక్గ్రౌండ్ శారీ కూడా లుక్ అనేది ఇచ్చిందనమాట. దీనికి కొంచెం లైట్స్ అవన్నీ నేను అరేంజ్ చేశాను, అవి లైట్ వేసినప్పుడు ఇంకొంచెం లుక్ ఉంటుంది. ఈ చిన్న చిన్న కృష్ణలన్నీ కూడా మీ దగ్గర ఉంటే అన్నీ ఇక్కడ పెట్టి పూజ చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. నా డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో మీరైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేయండి, లేదా మీ ట్రై చేసే ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఈ చిన్న చిన్న వీడియోస్ అనేవి చాలామందికి హెల్ప్ఫుల్ అవుతాయి అండ్ యూస్ఫుల్ అండ్ లో బడ్జెట్లో ఎలా ప్లాన్ చేసుకోవచ్చు డెకరేషన్ అనేది చాలా యూస్ఫుల్ వీడియోస్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మేము ప్రసాదాలన్నీ పెట్టేశాము. కృష్ణాష్టమి అంటే ఒక ధర్మాన్ని కాపాడడానికి కృష్ణుడు ఎత్తిన ఒక అవతారం అనమాట. ప్రతి ఒక్కరూ కృష్ణాష్టమిని ప్రతి సంవత్సరం జరుపుకోవడం వల్ల అవతారాన్ని మళ్ళీ పునర్జన్మించారు అన్న ఒక ఇదితోనే జరుపుకుంటారనమాట. ఇక్కడైతే మేము కృష్ణుడి పాదాలు వేసేసాము. ఎంత ఇంట్రెస్ట్గా మనం డెకరేషన్ చేస్తామో అలానే కృష్ణుడి పాదాలకు వచ్చేసరికి కూడా మనకి అలానే అనిపిస్తుంది. మేమైతే ఫస్ట్ సర్ఫేస్ పైన కొంచెం డార్క్ కలర్ వేసేసుకున్నాం, ఎందుకంటే పాదాలు అనేవి వైట్ కలర్లో వేస్తే చాలా హైలైట్ అవుతుంది అనేసి. నేనైతే ఈ అచ్చులు కాణిపాకంలో తీసుకున్నాను, అవి ఇప్పుడు యూజ్ అయ్యాయి అనమాట. ఇలా ఒక్కొక్క అచ్చు వేస్తూ ఉంటే అంటే ముందుకి నడిచి వెళ్తున్నట్టుగా, లాస్ట్లో ఎలా పెట్టామంటే కృష్ణుడు స్టార్ట్ అయినట్టుగా పెట్టామన్నమాట. అంటే కృష్ణుడు స్టార్ట్ అయ్యి ముందుకి నడిచి వెళ్తున్నట్టుగా, అదైతే చాలా బాగా సెట్ అయింది. నేను డెకరేషన్ చేసిన ముందు ప్లేస్లో ఇది పెట్టాను కాబట్టి సో కృష్ణుడు అలా అంటే స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి విగ్రహం ఉండడం వల్ల దానికి చాలా లుక్ వచ్చిందనమాట. ఇంకా ఈ కుండలోంచి వెన్న కారేది కూడా హైలైట్ పార్ట్ అనిపించింది. నేనైతే ఈ ఫ్రేమ్ తీసుకున్నాను, చాలా క్యూట్గా అనిపించింది. ఇలా డెకరేషన్ అంతా అవుతూ ఉన్నప్పుడు మా ఇంట్లో మెంబర్స్ అంతా కూడా వెయిట్ చేస్తున్నారనమాట, ఎప్పుడెప్పుడు డెకరేషన్ అయిపోతుందా, పూజ చేసుకుందామా, ప్రసాదం తిందామా అనేసి. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం, మెయిన్గా వెన్న అనమాట. మేమైతే ఆ వెన్న పెట్టగానే ఎంత కలగా అనిపించిందో, ఆ మధ్యలో వైట్ కలర్లో పాట్కి ఏదైతే మనం కలర్ వేసుకున్నామో దాంట్లోనే వెన్న పెట్టాము. చూస్తుంటేనే నోరు ఊరిపోయేలాగా ఉందనమాట. సో కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న, అటుకుల పాయసము, సో ఇలాంటి నచ్చిన ఐటమ్స్ పెట్టడం వల్ల చాలా మనకి ఒక తృప్తి ఉంటుందన్నమాట. దేవుడికి మనకి నచ్చిన ఐటమ్స్ పెట్టామనేసి నేనైతే ఒక 3 వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ పెట్టాను అండ్ మిక్చర్ పెట్టేసి. ఇంతేనండి నా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరుపుకున్నాను ఈ సంవత్సరము. హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చినట్లేదే నేను అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, నచ్చితే ఎలా ఉందో చెప్పడం అసలు మర్చిపోకండి. నాకైతే ఈ సంవత్సరం కృష్ణాష్టమి అనేది కొంచెం ప్రత్యేకతనే ఇచ్చింది, ఎందుకంటే ఏదో తెలియని ఒక పీస్ అనేది మనకి జనరేట్ అవుతుందన్నమాట ఇలా మనకి నచ్చిన పని చేయడంలో. సో ప్రతి సంవత్సరం వెయిట్ చేసే ఫెస్టివల్స్లో కృష్ణాష్టమి ఒక బిగ్గెస్ట్ ఫెస్టివల్ నాకు, కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నందుకు అండ్ ఎలా చేశానో మీకు చెప్తున్నందుకు. ఫైనల్గా మా పూజ కూడా అయిపోయింది, మేమందరం ప్రసాదాలు కూడా తినేసామన్నమాట. సో ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ అన్నీ బాగా అనిపించింది. కొన్నిసార్లు ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా సరే దాని నుంచి మనం ఓవర్కమ్ చేసి చేయడంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. అలాంటి ఒక సాటిస్ఫాక్టెడ్ వీడియో అని నేను చెప్తాను దీన్ని. సో
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.